అస్సలాముఅలైకుం, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ షాహీన్ అండి. మొన్న వీడియోలో ఫస్ట్ ఫ్లోర్ చూపించాను, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ చూపిస్తున్నాను. రండి. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ మెట్లు ఇవి ఎక్కడానికి ఇవి వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చారు. ఇక్కడ సెట్ చేసాం. సెకండ్ ఫ్లోర్ మెట్లు ఎక్కగానే ఇక్కడ ఒక జూమర్ అట్రాక్షన్ గా పెట్టుకున్నాం మేము. ఈ జూమర్ వచ్చేసి ఐక్యా నుంచి తెచ్చుకున్నాం, హైదరాబాద్ నుంచి. సేమ్ కింద ఫ్లోర్ లో ఎలా అయితే ప్లేస్ వచ్చిందో అలాగే సెకండ్ ఫ్లోర్ మెట్లు ఎక్కగానే ఇక్కడ కూడా ఒక ప్లేస్ అనేది ఉంది. ఇక్కడ ఒక మిర్రర్ అనేది మేము పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక లైట్, సేమ్ కింద లాగానే ఇక్కడ కూడా సేమ్ ఒక లైట్ పెట్టుకున్నాం. ఇది కూడా కలర్స్ మారుతూ ఉంటది. బెడ్రూమ్ లోకి వెళ్దాం. వచ్చేసాం బెడ్రూమ్ లోకి. ఇది వచ్చేసి మా అమ్మాయి బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ పాపది కాబట్టి పాపకి పర్పుల్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడంతా కూడా పర్పుల్ కలర్ వేయించాం, పర్పుల్ డిజైనింగ్ చేయించాం. ఇక్కడ వచ్చేసి లైట్ పెయింట్ వస్తుంది, అటు పక్క డార్క్ పర్పుల్ కలర్ వస్తుంది. ఇది వచ్చేసి కబోర్డ్. ఇవన్నీ కూడా అక్రిలిక్ షీట్ తోనే చేయించాం. దాంట్లో స్లైడింగ్ డోర్స్ తో చేయించాం. తర్వాత ఇక్కడ గోల్డ్ స్టిక్ పెట్టి చేయించాను. ఇదంతా కూడా నెక్స్ట్ సీలింగ్ వచ్చేసి కూడా పర్పుల్, అందులో లైటింగ్, రోప్ లైట్స్ అన్ని పెట్టించుకున్నాం. వచ్చేసి పాప ఫ్రెండ్ వచ్చేసి మా అమ్మాయి గిఫ్ట్ ఇచ్చింది గృహప్రవేశానికి. ఇక్కడ వచ్చేసి డ్రెస్సింగ్ ఏరియా. ఇదంతా స్టోరేజ్ పెట్టుకోవడానికి. సేమ్ కింద ఫ్లోర్ లో ఎలా అయితే నా డ్రెస్సింగ్ చేయించుకున్నానో సేమ్ పాపది కూడా అలాగే చేయించాను. ఇవన్నీ కూడా పాపది, ఇవన్నీ మేకప్ కిట్స్ అన్ని ఇందులో ఉంటాయి. తర్వాత వచ్చేసి డస్ట్, ఇది ఇందులో కూడా అన్ని పెట్టుకోవడానికి, దుర్గంధులు అన్ని పెట్టుకోవడానికి. బాత్రూమ్ డోర్, ఇది కూడా పర్పుల్ కలర్ కావాలని పర్పుల్ కలర్ వేయించాను. తర్వాత ఇలా బయటికి వెళ్తే ఇక్కడ వచ్చేసి బాల్కనీ. ఈ బాల్కనీలో కూర్చోడానికి ఇక్కడ వచ్చేసి సీలింగ్ చేయించాం, WPC సీలింగ్ చేయించాం. మొన్న వీడియోలో కూడా మీకు WPC అని చెప్పడం మర్చిపోయాను నేను. నెక్స్ట్ వచ్చేసి మేము ఇక్కడ పాండా పెట్టుకున్నాం, ఒక పాండా. ఈ పాండా అంటే నాకు చాలా ఇష్టం. బాత్రూమ్ చూద్దామండి. వచ్చేసాం బాత్రూంలోకి. బాత్రూమ్ అంతా కూడా బ్లూ కలర్ లో ఉంది. బ్లూ కలర్ అంటే బాబుకి చాలా ఇష్టం. చూడండి ఒకసారి, సీలింగ్ వచ్చేసి ఇది డ్రాప్ సీలింగ్ అంటారు దీన్ని. దీనికి లైట్స్ ఇచ్చాము ఇక్కడ. ఇది చాలా నైట్ టైం వేసుకుంటే ఇంకా చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి తర్వాత లైట్ ఇచ్చాం. 4 వైపులో కూడా 4 సీలింగ్ లైట్స్ ఇచ్చాం. వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంటుందంతా కూడాను. ఇది కబోర్డ్స్ కావాలని చాలా డిజైన్ ఏదైతే చేయించాం. ఇది చాలా పెద్ద పని పట్టింది చేయించడానికి. ఇది వచ్చేసి స్లైడింగ్ డోర్స్ పెట్టించాం దీనికి. తర్వాత ఇది వైట్ అండ్ బ్లూ కలర్ లో వచ్చింది. ఇది బాగుపడుతుంటాడు ఇక్కడ ఈ బెడ్ లో. ఇది కూడా రోజు మొత్తం చేయించాం. ఇది కూడా తర్వాత డ్రెస్సింగ్ ఏరియా వచ్చేసి ఇక్కడ పెట్టించాం. డ్రెస్సింగ్ ఏరియా ఇది. ఇక్కడ దీనికి ఒక డస్క్ ఇచ్చాం. ఇది స్టడీ చైర్. బాబు ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటా ఉంటాడు. ఇలా వచ్చేస్తే ఇక్కడ బాత్రూమ్ డోర్. దానిపైన మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అటుకి ఇచ్చాడు కిందకి లాగానే. ఇందులో కూడా స్టోరేజ్ ఉంది. ఇందులో వచ్చేసి అంతా కూడా ఇత్తడి సామానం ఉంటుంది. తర్వాత మీకు చెప్పడం మర్చిపోయానండి, నేను అన్ని కూడా మొత్తం గ్రానైట్ తోనే చేయించాను.
మొత్తం అన్ని మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను వీడియోలో చెప్పడం మీకు మర్చిపోయాను. అంటే చెద పట్టకుండా ఫ్యూచర్‌లో బావుంటదని చెప్పి, అంతా కూడా మేము గ్రానైట్‌తోనే చేయించాం. ఇలా వస్తే బయటికి ఇదంతా కూడా బాల్కనీ. తర్వాత సేమ్ కింద ఫస్ట్ ఫ్లోర్‌లో కూడా సేమ్ ఇలాగే ఉంటుంది బాల్కనీ. తర్వాత కింద నుంచి మొత్తం రౌండ్ మెట్లు. ఇలా పైకి టెర్రస్ మీద ఎక్కడానికి. ఇదే మా టెర్రస్. వచ్చేసాం టెర్రస్‌కి. ప్లేస్ ఎంత ఉందో చూడండి మరి. తర్వాత వచ్చేసి 2 ట్యాంక్స్ పెట్టించాను. ఇది గోదావరి వాటర్. ఇది వచ్చేసి బోర్ వాటర్. ఆ టెర్రస్ మీద నుంచి ఎలా కనబడుతుందో ఇది అంతా చూడండి. ఇక్కడ నుంచి మా గోదావరి కూడా కనిపిస్తుంది. నుంచి కనిపిస్తుంది. చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎలివేషన్ చూపిస్తున్నాను. పెయింట్ వేయనవసరం లేదు అసలు ఎప్పుడు కూడా. అందు గురించి నేను టైల్స్ వేయించాను. ఎలివేషన్ లో 2 లైట్స్ ఇచ్చాము. అజీర్ మంజిల్ అని చెప్పి పెట్టుకున్నాం మేము ఇంటికి. నాకు మావయ్య గారు అంటే చాలా ఇష్టం. ఎదర పార్కింగ్ ప్లేస్ లో బైక్స్ పెట్టుకోవడానికి నేను షెడ్ వేయించాను. ఆ బైక్స్ పెట్టుకోవడానికి కూడా కింద గరుకు టైల్స్ తో మొత్తం అంతా టైల్స్ వేయించేసాను. తర్వాత మెట్లు ఎక్కేటప్పుడు కూడా దానికి కూడా టైల్స్ వేయించాను. తర్వాత లోపలికి వచ్చాక బాల్కనీలో అంతా పీవీసీ సీలింగ్ చేయించాను. షూ ర్యాక్ పెట్టించాను ఇక్కడ అకర్లిక్ షీట్ తో. కరెంట్ మీటర్స్ కనబడకుండా దానికి కూడా నేను బోర్డు కట్టించాను. ఎదర బాల్కనీ నుంచి మనం హాల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అక్కడ మాత్రం అది ఒకటే సింహద్వారం. దానికి నేను టేక్ తో చేయించాను. ఇది డిజైనరీతో చేయించాను. బయట కూడా నేను అది డిజైన్ చెప్పి చేయించాను. మొత్తం కూడా అది చెక్కించి చేయించి పెట్టించాను. నైట్ టైం కూడా చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంటుందంటే మా బిల్డింగ్ వచ్చేసి కలర్స్ లైట్లతో మార్చుకుంటూ చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఇది మా హోమ్ టూర్. చూసారు కదా అందరూ. ఇంకా మరెన్నో వీడియోస్ తో మీ ముందుకు వస్తాను నేను. అండ్ పార్ట్ 2 చూడకపోతే నేను బయోలో పెడతాను, మళ్ళీ చూడండి. మా హౌస్ అంతా కూడా ఉంటుంది అందులో. అంతా చూసి మీరు కూడా ఎలా చేయించుకోవాలో కూడా చేయించుకోవచ్చు. నా హోమ్ టూర్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.